అర్షద్ నదీం అనే పాకిస్తాన్ వ్యక్తి 2024 ఒలింపిక్స్ లో జావ్లిన్ త్రోలో గోల్డ్ మెడల్ కొట్టేశాడు. కానీ అర్షద్ నదీం జీవితానికి వచ్చేస్తే ప్రతి ఒక్క ఛాంపియన్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ అర్షద్ నదీం అనే వ్యక్తి తను ఇక్కడ దాకా అంటే ఒలింపిక్స్ కి సింపుల్ గా రాలేదు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ చేరుకోవడానికి తనకి ఎటువంటి స్పాన్సర్ లేడు, డబ్బులు పెట్టే వ్యక్తులు ఎవ్వరు లేరు. కేవలం తన ఇంట్లో వాళ్ళ నాన్న కష్టపడుతూనే ఊరు మొత్తం అర్షద్ నదీం టాలెంట్ ని గుర్తించి ఊరు మొత్తం ఫండ్ రైజ్ చేసింది అనమాట. ఆ ఫండ్ అంతా కలెక్ట్ చేసి ఒక బాధ్యతగా అర్షద్ నదీం అనే వ్యక్తి కంటిన్యూగా కాన్సన్ట్రేటెడ్ గా ఈ రోజు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాడు. అందుకే అర్షద్ నదీం గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత అంత భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ రోజుకి ఓడిపోయి అసహనంగా జీవించే ప్రతి ఒక్కరి జీవితాల్లో చెప్పుకునేది ఏంటంటే కానీ ఇప్పటికీ ఎప్పటికైనా గెలవాలనుకున్న వ్యక్తికి కావాల్సింది తపనే. కాబట్టి అర్షద్ నదీం అనే వ్యక్తికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడానికి తపన అనేది ఆయుధంగా మారింది. సో ఏది ఏమైనా అర్షద్ నదీం కి భారతదేశం తరఫున కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి మరెన్నో విశేషాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను కాబట్టి తీసుకొస్తూనే ఉండాలి కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్.